రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. తెనాలిలో తన పర్యటన గురించి ట్వీట్లో వివరించారు వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల వ్యవహార శైలి దారుణంగా తయారైందని వైఎస్ జగన్ మండిపడ్డారు. తెనాలిలో 3 యువకులపై పోలీసులు అకారణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిలో ఒకరు జూనియర్ అడ్వకేట్, మరొకరు పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్, మూడో యువకుడు మెకానిక్గా పనిచేస్తున్నారని చెప్పారు. ఒకరు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ ఉండగా మిగతా 2 మంగళగిరికి చెందినవారన్నారు. మంగళగిరికి చెందిన యువకులను తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు వైఎస్ జగన్. ఆ యువకులను తీవ్రంగా గాయపరచడమే కాకుండా దారుణంగా అవమానపరిచారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ జగన్. సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్పై దాడి చేశారంటూ కేసు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ కేసు తర్వాతే వారిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారని తెలిపారు. పోలీసులు కోర్టుల అధికారాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారని మండిపడ్డారు. ఇది రాజ్యాంగ హక్కులను కాలరాయటమేనని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే తెనాలిలో ఒక మార్వాడి యువకుడు పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడని వైఎస్ జగన్ వివరించారు. ప్రకాశం జిల్లా జల్లపాలెంలో కూడా ఎస్ఐ రమేష్ బాబు ఓ ఇంట్లోకి చొరబడి మహిళపై దాడి చేశాడని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వారు అనుమతి లేకుండా సీసీటీవీ ఫుటేజ్ తీసుకువెళ్లారని, అదేంటని ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు. శాతవాహన కాలేజ్ ప్రిన్సిపల్ వంకాయలపాటి శ్రీనివాస్ను టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మనుషులు కిడ్నాప్ చేస్తే సరైన చర్యలే తీసుకోలేదన్నారు వైఎస్ జగన్. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు వైఎస్ జగన్. ఇది ఏపీలో నెలకొన్న పరిస్థితిని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.